స్వతంత్ర ఫోకస్. నేను ప్రియా శర్మ. భారత్ దెబ్బకు మాల్దీవ్స్ చిగురుటాకులా వణికిపోతోంది. నోటి దురుసుతనంతో భారత్ను అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన 3 మాల్దీవ్స్ మంత్రులకు పదవులు ఊడాయి. పర్యాటకంలో మాల్దీవ్స్కు పోటీగా లక్షద్వీప్ను ప్రమోట్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు దేశమంతా అండగా నిలిచింది. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని సెలబ్రిటీలు తలకెత్తుకొన్నారు. అసలు బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం ఏమిటి? ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ సందర్శనలో అంతరార్థముందా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. భారత్ను తూలనాడిన 3 మాల్దీవుల మంత్రులపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది. వారిని మంత్రి పదవుల నుండి సస్పెండ్ చేసింది. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం ఊపందుకోవడంతో ఆ దేశం వెంటనే అప్రమత్తమైంది. భారత్ను కించపరిచేలా మంత్రులు చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అక్కడి సర్కార్ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే బాయ్కాట్ మాల్దీవ్స్ ఉద్యమాన్ని విరమించుకోవాల్సిందిగా కొంతమంది ఆ దేశ నాయకులు భారత్ను కోరారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాయ్కాట్ మాల్దీవ్స్ ప్రస్తుతం భారతదేశం అంతటా హల్చల్ చేస్తున్న నినాదం ఇది. భారతదేశంలోని ప్రముఖులందరూ ప్రస్తుతం ఈ నినాదాన్ని తలకెత్తుకున్నారు. సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కపూర్, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్ లాంటి అనేక మంది మాల్దీవులను బహిష్కరించాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంట్రవర్సీ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్ను టూరిస్టు హబ్గా మారుద్దామని సోషల్ మీడియా వేదికగా ఆయన పిలుపునిచ్చారు. లక్షద్వీప్ అందాలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. లక్షద్వీప్ విస్తీర్ణం ప్రకారం చిన్నదే కానీ అందమైన ప్రదేశమని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. లక్షద్వీప్ సోయగాలు తనను ముగ్ధుణ్ణి చేశాయన్నారు. ఈ సందర్భంగా అక్కడ 1150 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటే లక్షద్వీప్ అందాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించడం మాల్దీవుల మంత్రులకు మింగుడు పడలేదు. టూరిజంలో లక్షద్వీప్ తమతో సరితూగలేదని మాల్దీవుల మంత్రులు అవాకులు చవాకులు పేలారు. పర్యాటకంలో మాల్దీవులతో పోటీ పడాలని భారత్ అనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియోను ట్యాగ్ చేస్తూ భారత్ను చిన్నబుచ్చేలా మాల్దీవుల మంత్రులు వ్యాఖ్యానించారు. కథ అక్కడితో ఆగలేదు. మాల్దీవుల మంత్రుల్లో కొంతమంది నోటి దురుస్తనం చూపించారు. లక్షద్వీప్లో అసలు పారిశుద్ధ్యం అనేదే కనపడదన్నారు. అక్కడి గదులన్నీ మురికి కంపు కొడతాయని చిల్లరగా కామెంట్ చేశారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ జోకర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ టూరిజాన్ని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మాల్దీవుల్లోని భారతీయులు ఈ కామెంట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే కాదు, ఈ వ్యాఖ్యలు భారత్లోనూ తీవ్ర దుమారం రేపాయి. అంతిమంగా భారత్ మాల్దీవుల మధ్య వివాదం రాజుకుంది. ప్రధాని నరేంద్ర మోడీపై 3 మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై భారత్ స్పందించింది.
ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్కు సమన్లు పంపింది. హైకమిషనర్ నుంచి మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు వెంటనే స్పందించారు. భారత్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ముగ్గురు మాల్దీవుల మంత్రులు మరియం షియూనా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూమ్ మాజిద్లను అధ్యక్షుడు మహమ్మద్ మయూజు సస్పెండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో భారత్కు వ్యతిరేకంగా తమ మంత్రులు చేసిన ట్వీట్లతో మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అవన్నీ వ్యక్తిగత హోదాల్లో చేసిన ట్వీట్లు అని మాల్దీవుల విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. వివాదాన్ని సద్దుమణిగింపజేసే ప్రయత్నం చేసింది మాల్దీవుల ప్రభుత్వం. భారత్ ఇమేజ్ను దెబ్బతీస్తూ చేసిన వ్యాఖ్యలు భారత్లోనూ దుమారం రేపాయి. దీంతో మాల్దీవులకు భారతీయులు షాక్ ఇచ్చారు. అకస్మాత్తుగా మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవులకు 6,000కు పైగా ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అంతేకాదు మాల్దీవులలో వేలాది హోటల్ బుకింగ్స్ కూడా రద్దయ్యాయి. దీంతో మాల్దీవులు ఆర్థికంగా భారీగా నష్టపోయింది. కాగా భారత్ను నగుబాటు చేసే విధంగా మాల్దీవుల మంత్రులు వ్యాఖ్యలు చేయడం కాకతాళీయం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆసియాలో పెత్తనానికి ప్రయత్నిస్తున్న చైనాకు భారత్ అడుగడుగునా చెక్ పెడుతోంది. వాణిజ్యం సహా అనేక అంశాల్లో భారత్కు సవాలు విసురుతోంది. అయితే 100% పర్యాటకంపై ఆధారపడ్డ మాల్దీవులు కొంతకాలంగా చైనా శిబిరంలో ఉంది. చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను సంతృప్తిపరచడానికి ప్రధాని నరేంద్ర మోడీ వీడియోను ట్యాగ్ చేస్తూ భారత్ను చిన్నబుచ్చేలా మాల్దీవుల మంత్రులు ట్వీట్లు పోస్టు చేశారని రాజకీయ పరిశీలకులంటున్నారు. భారత్ మాల్దీవుల మధ్య వివాదం నడుస్తున్న వేళ కీలక పరిణామం సంభవించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు, ఫస్ట్ లేడీ సాజిదా చైనా పర్యటనకు వెళ్లారు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఆహ్వానం మేరకు మహమ్మద్ మయూజు ఆ దేశం బయలుదేరారు. ఇదిలా ఉంటే మాల్దీవుల వివాదంపై అక్కడి మాజీ మంత్రి అహ్మద్ మఫ్లూఫ్ స్పందించారు. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం అమలైతే ఆ ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుందన్నారు అహ్మద్ మఫ్లూఫ్. ఈ నష్టం నుంచి మాల్దీవులు కోలుకోవడం చాలా కష్టమన్నారు. అంతేకాదు మాల్దీవుల తరపున తాను భారత్కు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భారతదేశంపై ముగ్గురు మాల్దీవుల నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆ దేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఎంపీ ఈవా అబ్దుల్లా తప్పుబట్టారు. మాల్దీవుల నేతల కామెంట్లను జాత్యాహంకార వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. మాల్దీవుల తరపున భారత్కు క్షమాపణలు చెప్పారు. అయితే బాయ్కాట్ మాల్దీవుల ఉద్యమాన్ని విరమించుకోవాలని భారతీయులను కోరారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయుల ఆగ్రహాన్ని తాము అర్థం చేసుకోగలనన్నారు. అయితే భారతీయుల మనోభావాలను కించపరిచే సదరు వ్యాఖ్యలకు మాల్దీవుల సమాజంతో ఎటువంటి సంబంధం లేదని ఈవా అబ్దుల్లా వివరణ ఇచ్చారు. మొత్తం మీద భారత్ను చిన్నబుచ్చేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా మాల్దీవుల దేశం పీకల్లోతు వివాదంలో కూరుకుపోయింది. స్వతంత్ర ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.